హలో గైస్, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్. సో ఇప్పుడు ఒక చిన్న వీడియో ప్లే చేస్తా, అది చూడండి. నువ్వే చూసుకో, మొత్తం కెమెరాకి చూపి. ఇక్కడే పెట్టరా, ఇటు పెట్టరా. చూసుకో, గుర్తు పెట్టుకో. మధ్యలో స్టాప్ అని స్టాప్ ఇక్కడ పెట్టేసి మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయిందా? నేనేం ఏళ్ళు పెట్టలే మధ్యలో, మొత్తం మధ్యలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను డైరెక్ట్ నీ కార్డు తీసేస్తా. ఏమంటావు? నీ కార్డు ఏంది? సో ఈ వీడియోలో మ్యాజిక్ ట్రిక్ ఎట్లా చేసినావు అని నన్ను చాలా మంది కామెంట్ చేశారు అనమాట. సో ఈరోజు నేను ఇది నేర్పించాలనుకుంటున్నాను. సో టైం వేస్ట్ ఎందుకు, రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దీనికి కంప్లీట్లీ నార్మల్ డెక్ కావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెక్టేటర్ ఒక కార్డ్ సెలెక్ట్ చేస్తుండో, రైట్. సో ఇది మనకేందో తెలియదు, కానీ మనం ఏం చేస్తామనంటే ఇట్లా అంటుంటే స్టాప్ అనమందాం. స్టాప్ అని బ్రో, స్టాప్ ఇక్కడ పెట్టేసాయి, రైట్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామనంటే ఇగో ఈ 7 ఆఫ్ హార్ట్స్. సో ఇక్కడ పెట్టేసానంట. సో ఇది మీకు కనిపించదు కానీ నాకు కనిపిస్తుంది. ఇట్స్ ఏ 7 ఆఫ్ హార్ట్స్, రైట్. సో ఈ 7 ఆఫ్ హార్ట్స్ని నేను గుర్తుపెట్టుకొని మిగతా కార్డ్స్ అని కలిపేస్తాను. ఇప్పుడు మనం ఫింగర్స్ ఏం పెట్టని అవసరం లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్ మనం ఏం చేస్తామంటే మన కీ కార్డ్ ఎక్కడ ఉంది, 7 ఆఫ్ హార్ట్స్ దోలాడతా నేను, రైట్. సో 7 ఆఫ్ హార్ట్స్ కింద ఉన్నదే మన స్పెక్టేటర్ కార్డ్ అనమాట. తర్వాత కార్డ్ని నేను తీసుకొని పైన మెయింటైన్ చేస్తాను. జస్ట్ నేను ఈ 2 కార్నర్స్లో ఇట్లా ఫింగర్స్ తోటి ఇట్లా పట్టుకొని జస్ట్ నా ఇండెక్స్ ఫింగర్ తోటి దాన్ని ఇట్లా పుష్ చేస్తాను. అప్పుడు కార్డు పైకి ఎగురుతుంది అనమాట, రైట్. ఇంకా కార్డ్ ట్రిక్స్ నేర్చుకోవాలని అనుకుంటే నా ఛానల్ని ఫాలో అయిపో.